ప్రియ సంఘస్థులకందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసరమై పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రియమైన వారలారా, గ్రంథములోని మాటలను మనము ఇప్పుడు స్తుతులు చెల్లించటానికి ప్రభువు దగ్గరకు వచ్చాం. ప్రభువుని ఆరాధించటానికి, ఆయన నామను ఘనపరచడానికి మనం వచ్చాం. ఇక్కడ ఆయన విమోచకుడుగా మనకు కనబడుతున్నాడు. విమోచకుడు అంటే నీ పాపము నుండి, నీ అహంకారము నుండి, సమస్తమైనటువంటి నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి చెడుగుల నుండి ఆయన బయట పెట్టేవాడే విమోచకుడు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. విమోచించుటకు ప్రభువు మన కొరకు ఏమయ్యాడు? మరణించాడు. మొదటిగా మనల్ని విమోచించడానికి ఆయన మరణము కావలసి వచ్చింది. ఆ యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపముల నుండి ఆయన పవిత్రులుగా చేస్తుంది. ఎందుకు? అందరి రక్తము పవిత్రమైనది కాదా? కాదు. పవిత్రుని రక్తం మాత్రమే పరిశుద్ధులుగా చేస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచింపి సత్క్రియలందాసక్తి గల ప్రజలను. ఏం క్రియలందాసక్తి? సత్క్రియలు, చెడు క్రియలు కాదు. సత్క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసమై పవిత్రపరుచుకొని, ప్రభు ఒక మాట అన్నాడు, నేను పాపులనే పిలువ వచ్చాను గాని నీతిమంతులను పిలువరాలేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. పాపులను పిలువ వచ్చాను గాని నీతిమంతులను పిలువరాలేదంటే అర్థమేమిటి? మరి అందరూ పాపులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. మరి నీతిమంతుడెవరు అంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని, లేకపోతే పూర్వకాలంలో ధర్మశాస్త్రం నమ్ముకొని అనుసరించి దాని ప్రకారంగా జీవిస్తున్నటువంటి వారు నీతిమంతులే. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగకపోయినా ఆ 10 ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ భయభక్తులు కలిగి జీవించే వారందరూ కూడా నీతిమంతులే. అయితే ఆ నీతిమంతులకు ఇంకా ఏమై ఉండాలి? ఇంకా నీతి కావాలి. పరీక్షల్లో పాస్ అయినటువంటి వాడు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే 90 మార్క్స్ కాదు 95 రావాలనుకుంటాడు, ఇంకా ఎక్కువే రావాలనుకుంటాడు బాగా ఇంట్రెస్ట్గా చదివేవాడు. అలాగే నీతిమంతుడు ఓకే, అతడు దేవుని రాజ్యానికి సిద్ధపడినవాడు, అతని గురించి రాలేదు. అయితే అతనికి ధర్మశాస్త్రం తెలుసు గనుక, వాక్యం తెలుసు గనుక, తరవచ్చినటువంటి ప్రభువుని గురించి ఇచ్చినటువంటి మాటలు వారికి కూడా తెలుసు కాబట్టి వారు ఇక ఆ మార్గాన్ని ఎంచుకొని భద్రపరుచుకుంటూ ముందుకు వెళుతున్నారు. అది అందుగురించి ఇక్కడ ఏమంటున్నాడంటే, సత్క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసరమై పవిత్రపరుచుకొని, సత్క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. సొత్తుగా చేసుకొనడానికి యేసుక్రీస్తు ప్రభు సొత్తు కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల
వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయను. ప్రభువులో ఉన్నారు గనుక, ప్రభుని ఎరిగిన వారు గనుక పాత జీవితం పోయింది. ఆయన సొత్తుగా మీరు వచ్చారు, ఆ సొత్తుగా మీరు సాగుతూ ఉన్నారు. ఈ సొత్తును ఎవరు కూడా అపహరించలేడు. అందుకే నన్ను ఎవరు ఏమీ చేయలేరు ప్రభువా, అందుకే నీ సన్నిధిలో నేను బలముగా ఉన్నాను. ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి ఆత్మ నీ సంబంధమైనది, అది లోక సంబంధమైనది కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవి దేవుని వలన వచ్చినవి కావు. ఇవి నాలో ఎప్పుడో చచ్చిపోయాయి. ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నానో, నా పాపములైన తీసివేశాడో, ఆయన నా విమోచకుడయ్యాడో, అప్పుడే ఇక నేను పాత జీవితం అంతా మర్చిపోయాను, సమాధి చేయబడ్డది. దాని గురించి నేను చింతవలసిన పని లేదు. ఎందుకంటే నా నిమిత్తము పరిశుద్ధుడైన ప్రభు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయనకు నేను అవమానం తెచ్చిపెట్టను. ఆయనని ఎల్లవేళలా స్తుతిస్తూనే ఉంటాను, ఆయన ఎల్లవేళలా ఘనపరుస్తూనే ఉంటాను, ఆయన ఎల్లవేళలా ఆరాధిస్తూనే ఉంటాను అని బలపడేటటువంటి వాడు తీతుకు వ్రాస్తూ ఉన్నాడు ఈ పత్రిక. అందుకే రెండవదిగా ఏమంటున్నాడు? నీతిమంతులను తీర్చుటకు ఆయన లేచాడు. రెండవదిగా నీతిమంతులను తీర్చుటకు, నీతిమంతులనుగా తీర్చుటకు ఆయన లేచాడు. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. దేవునికి స్తోత్రం. బాగా ఆలోచించండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, అసలు కారణం ఏమిటయ్యా యేసు ప్రభు ఇలా చేయడానికి అంటే నా కోసమేనని నేను చెప్పాలి అందరూ కూడా. నిజమైన క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ ఎక్కడానికి గల కారణం ఏమిటంటే నా కొరకేనండి, నా పాపముల కొరకేనండి, నన్ను రక్షించుట కొరకేనండి, నన్ను విమోచించుట కొరకేనండి. అంతకంటే నేనేమి చెప్పనండి. ఈ పాపినైన నన్ను నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతానని, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతానని, దాని నుండి తప్పించటానికే నా విమోచకుడు, నా రక్షకుడయి నా కోసం ప్రాణం పెట్టాడు. అందుకే అది అంటున్నాడు, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మృతులలో నుండి లేచిన ప్రభు, లోకమును జయించిన ప్రభు, సజీవుడుగా ఉన్న ప్రభు, పరలోకము మీదను భూమి మీదను నాకు సర్వ అధికారం ఉన్నదని తెలియజేసిన ప్రభు, నేను చూడండి ఎలా లేపబడ్డానో, నేను చెప్పినట్లుగా ఎలా లేచానో, మీరు దీనిని చూడండి, మీకు మరణము లేదు. నా మాటలు వింటున్నారు గనుక, నా వాక్యాన్ని మీరు విశ్వసిస్తున్నారు గనుక, నేను ఎలాగైతే ప్రథమ ఫలముగా నేను లేచి అక్కడికి వెళుతున్నాను. ప్రథమ ఫలము, మొదటిగా పరలోకములోనికి అడుగుపెట్టిన ప్రభువు, మొదటిగా పరలోకములోనికి అడుగుపెట్టిన ప్రభు. ఇంకా అందులో ఎవరూ ప్రవేశించలేదు. పరదైస్తులో ఉన్నారు గాని ఎవరు కూడా ప్రభువు దగ్గరకు వెళ్ళలేదు. అందుగురించే ప్రథమ ఫలముగా ప్రభు అక్కడికి ప్రవేశిస్తే అక్కడికి రావాలని ఆయన మనల్ని అందరినీ కోరుతూ ఉన్నాడు. భూలోకమిలో ఆయన సువార్తను ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ప్రతి వారిని కూడా ఆత్మ సంబంధులుగా చేయాలని ఆశపడుతున్నాడు. ఏ ఒక్కడు కూడా నశించిపోకూడదని, నీవు జీవించిన కాలంలో ఎల్లవేళలా నీకు పరిచయం ఉన్న వ్యక్తుల్ని ప్రభు సువార్త ప్రకటించడానికి, సంఘ సేవకుల్ని ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి, నీ బంధువులని ఆయన సువార్తను ప్రకటించడానికి ఈ రీతిగా పంపించి మిమ్మల్ని బలపరుస్తూ నిత్య జీవం వైపు నడిపించాలని ఆశపడుతుంటే చాలా మంది దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే రక్షించబడిన మనము ఇది తెలియచేయడం కొరకే ప్రభువుని స్తుతించడానికి, ఈ విషయాన్నే అందరికీ తెలియచేయడం కొరకు మనం ఇక్కడ సిద్ధపడి ఉన్నాం. వీరెవరు అంటే పరిశుద్ధులు, విమోచించబడిన వారు. మూడవదిగా చూడండి, రక్షించుటకు ఆయన జీవిస్తూ ఉన్నాడు.
ఆయన మరణమైపోలేదు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. సజీవుడుగా ఉన్నాడు కాబట్టే భూమి మీద ఉన్న సర్వమానవాళిని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. అర్థమవుతుందా? చనిపోయిన వాడు రక్షిస్తాడా? చనిపోయిన వాడు రక్షించలేడు. చనిపోయి తిరిగి లేచిన వాడు, పరలోకమున అరుదించినటువంటి వాడు, ఆ యొక్క సింహాసనం మీద ఉన్నటువంటి ప్రభు, ఇదిగో నేను ఇలా ఉన్నాను అని చెప్పి మనల్ని అందరినీ చూపిస్తూ ఆయన నమ్ముకునే విధంగా మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే ఆయన చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనము, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. చూసారా? నిరంతరము. మనమందరం కూడా చనిపోతే సువార్త ప్రకటించగలమా? భూమిలో ఉంటాం, సమాధి అయిపోతాం, మట్టి అయిపోతాయి, ఎముకలుంటాయి. అయితే ప్రభు వచ్చినప్పుడు లేస్తాం, ప్రభువుని గణపరచడానికి. ప్రభువుని మనం విశ్వాసం గొప్పల వాళ్ళమైతే ప్రభు వెంట వెళ్ళడానికి మనం సిద్ధపడి ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి వాక్య ప్రకారంగా చూస్తూ ఉంటే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము ఏమై ఉన్నాడు? సజీవుడై ఉన్నాడు, నిరంతరము జీవించుచున్నాడు. జీవించువాడను నేనే, మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. కాబట్టి మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి ప్రభు సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సువార్త ఆయన నమ్మిన బిడ్డల ద్వారా ప్రకటించబడుతుంది. వీరెవరు? దేవుని రాజ్యంలో ఉన్నవారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు ప్రభు బలలో పాల్గొంటున్న మనము, ప్రభుని స్తుతించడానికి సిద్ధపడి ఉన్న మనము, ఆయన నమ్ముకున్నాం. ప్రభువా, నా కొరకే నీవు మరణించావు, అందుకే నా విమోచకుడిగా నేను అంగీకరిస్తున్నాను, నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. అందుగురించి ఈ విమోచకుడు ఎల్లప్పుడూ కూడా ఆయన వెంటబెట్టుకుని ఉండాలని, ఆయన సహవాసంలో తొలిపోకుండా ఉండాలని, నా సంఘంలో ఉన్నటువంటి సహోదరులందరితో కలిసిమెలిసి ఉండాలని, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో కలిగి నీ దగ్గరకు రావాలనే గురితో ఉన్నాను అని చెప్పి ఎవరైతే ఉన్నారో వారు ప్రభువునందు విశ్వసించిన వారు. అప్పుడు ఏమంటున్నాడు తర్వాత? కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాం. మనము జీవించిన కాలంలో సువార్త ప్రకటిస్తాము, కానీ మరణించిన తరువాత మనం పారడైజ్కి వెళ్తాం. అయితే మనము సువార్త ఇక ప్రకటించలేం. అయితే నీవు జీవించిన కాలంలో నీవు చేసిన పని, ప్రభు కొరకు చూపించినటువంటి ఆ కార్యములు, నీవు రక్షణ పొందిన విధానము, రక్షణ పొందుకుని సంఘములో ఎదిగిన విధానము, సువార్తను ప్రకటించిన విధానము, ప్రభు కొరకు జీవించిన విధానము నీ బ్రతికిన కాలంలో చూపిస్తారు. అందుకే మనం వెళ్ళిపోయిన తరువాత మన సహోదరులు అంటూ ఉంటారు, వెళ్ళిపోయిన వారి గురించి చెబుతూ ఉంటాము కదా. అన్నయ్య, తమ్ముడు సుగుణరత్న కుమార్ గారు వెళ్ళిపోయారు. ఆయన ఎంతో పరిచర్య చేశారు, ప్రభు నామాన్ని గణపరిచారు, ప్రభు పని ఎంతో గంభీరముగా చేశారు. ఆయన ఇంకా ఎన్నో చేయాలనుకున్నారు. అయితే దేవునికి ఇష్టమైంది ఆయన తీసుకున్నారు. అయితే ఇక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పని చేయలేరు, కానీ ఆయన చేసిన పనిని మనం చూస్తున్నాము గనుక అదేవిధంగా మనం కూడా కొనసాగి ముందుకు వెళ్ళాలనే విధంగా సజీవుడైనటువంటి ప్రభువుని గురించి చెబుతూ ముందుకు వెళ్లే వారంగా ఉంటాం. అలాగే గాబ్రియేలు గారు, వారు పని చేశారు, వారు వెళ్ళిపోయారు. అలాగే నరసింహారావు గారు, వారు పని చేశారు, వారు వెళ్ళిపోయారు. వారందరూ కూడా వెళ్ళిపోయినప్పటికీ కూడా వారి యొక్క క్రియలు, వారి సువార్త విధానము, వారి రక్షణ జీవితము, అలాగే వారు జీవించేటటువంటి విధానంలో ప్రభువుని చూపించేటటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మనమందరం కూడా ఒకప్పుడు వెళ్తాము, కానీ వెళ్ళిన తర్వాత మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ చేయలేము. కానీ ఆయన ఇచ్చిన రక్షణ మనం పొందుకొని, ప్రభువా నిన్ను స్తుతించే విధానము, నిన్ను ఘనపరిచే విధానము నాకు ఇచ్చావు, అందును బట్టి నిన్ను ఘనపరుస్తున్నాను, నువ్వు నా విమోచకుడు అని చెప్పి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం.
అందుకే మన క్రియలు మన వెంట వస్తాయి. కాబట్టి మనం పరడైజ్లో ఉంటాం, తర్వాత పరలోకానికి వెళతాం. అందుగురించి ఇక్కడ రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడంటే ఆయన జీవించుచున్నాడు కాబట్టి, ఎప్పుడూ జీవిస్తున్నాడు. యుగయుగములు ఆయన జీవించేవాడు. నాలుగవదిగా మహిమపరచటకు ఆయన వస్తున్నాడు. మహిమపరచడానికి ఆయన వస్తున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మహిమపరచడానికి వస్తున్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట! ప్రభువుతో ఉంటాననే నమ్మకం మీకుందా? ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే కదా మనం ఇక్కడ అందరము కూర్చొని ఉన్నాము, ప్రభువుని స్తుతిస్తున్నాము, ఆయన్ని గణపరుస్తున్నాము. అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధముగానే గురి కలిగి ఉన్నారు కదా. మీరు పరదేశులను యాత్రికులు అన్నాడు కదా. మీరు బ్రతికినంత కాలము దేవుని యందు భయభక్తులు కలిగి భయముతో బ్రతకండి. భయముతో బ్రతకండి. ఎందుకు భయంతో బ్రతకాలి? ప్రభు ఉండే స్థలానికి నేను వెళ్ళలేనేమో అనేటువంటి భయము కలిగి ఉండాలి. ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఈ రక్షణను, ఆయన విమోచకుడై నిన్ను విమోచించిన విధానాన్ని ఎల్లవేళలా పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు మనము చాలా మంది ఏమి చేస్తూ ఉంటామంటే, మన బలహీనతల కొరకు ప్రభువా అని ఏడుస్తూ ఉంటాం. శక్తి ఆ యొక్క నొప్పులు, బాధల కొరకు ప్రభువా అని ఏడుస్తూ ఉంటాం. అది కాదు గాని, నీవిచ్చిన రక్షణ ఎంత గొప్పది ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను. ఇంతవరకు కూడా నా రక్షణ పోగొట్టుకోకుండా నేను కాపాడుకుంటూ ఉన్నాను. నువ్వు నా విమోచకుడవు కనుకనే నేను నిలబడి ఉన్నాను. నీ యందు ఆసక్తి కలిగి ఉన్నాను కనుకనే నీ యందు నమ్మకముగా ఉన్నాను అని చెప్పి అనుక్షణము లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, ప్రతి విషయంలోనూ కూడా. నేను ఒకానొక సందర్భంలో చిన్న వయసులో, నాకు అప్పుడు 18 సంవత్సరాల వయసులో, నేను ఒక చోటకి బైబిల్ క్లాసులకు వెళితే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీకు చెప్పాలని అనిపిస్తుంది. ఎందుచేతనంటే ఆ ఇంట్లో 3-4 సంవత్సరాల బాబులు చనిపోతున్నారు. ఆ వయసు వచ్చేసరికి అప్పటికే 2 బాబులు చనిపోయారు. మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సేవకులు అన్నారు, ఆ ఇంటికి వెళ్ళొద్దాం రండి, బాబు చనిపోయాడట అన్నారు. నాకు అంతవరకు తెలియదు. అక్కడికి వెళ్ళాం, కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆయన పేరు మలాకి గారు. అప్పటికి ఆయనకు 70 సంవత్సరాలు ఉంటుంది. ఆయన మనవణ్ణి, చనిపోయిన మనవణ్ణి, ఆ 3 సంవత్సరాల బాబుని ఒడిలో పెట్టుకుని పాటలు పాడుతున్నాడు. అప్పటికైతే నాకు వాక్యం గురించి అంతా తెలియదు కాబట్టి, ఏమిటి ఇట్లా పాటలు పాడుతున్నాడు, పిచ్చా అని అనిపించింది. అయితే విశ్వాస జీవితంలో ఇప్పుడు పెరిగే కొద్దీ, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగే కొద్దీ, మనం ప్రభుని స్తుతించడానికి ఏమున్నామో అని తెలుసుకునే కొద్దీ ఆయన గుర్తుకొస్తే ఆయన విశ్వాసం ఎంత గొప్పదో అనిపిస్తుంది. ఏమంటున్నాడంటే పాటలు పాడుతూ, నా 3 మనవల్ని నేను చూస్తాను, నా 3 మనవల్ని నేను చూస్తాను. ప్రభు దగ్గర ఉంటారు వాళ్ళు. మనమందరం కూడా ప్రభు దగ్గరకు వెళతాము, ప్రభు దగ్గర వాళ్ళు ఉంటారు. అప్పుడు నేను చూసి ఆనందిస్తాను అని ఆయన ఆ పాటలు పాడుతూ ఆ విషయాలు చెబుతూ ఉంటే కొంతమందికి కన్నీళ్లు వస్తున్నాయి. ఎందుకంటే శరీరంతో ఉన్నాము గనుక. ఈ లోకంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది జరగకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. మన చిత్తమేమీ కాదది, అది దేవుని చిత్తము. ఆ ప్రకారం ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే, ఒక గురి ఏమిటో తెలుసా? చనిపోయినందుకు ఆయన ఏడవడం లేదు. ఒకానొక కాలమున్నది, ప్రభు వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వెళతాము, ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు అందరినీ కలుసుకుంటాము అనేటువంటి ఆ గురితో బ్రతుకుతున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆ గురి కలిగి ఉన్నాము గనుకనే ప్రభు బలలో పాల్గొంటూ బలంగా ఎదుగుతూ ఉన్నాం. పడిపోకుండా ఉండాలని, మాట ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా, దేని ద్వారా పడకుండా ప్రభువును గణపరిచే వారంగా ఉండాలని, ప్రభువును స్తుతించే వారంగా ఉండాలని మనము సిద్ధపడుతూ ఉంటుండగా, అట్టి శక్తి మనం అందరం ఒకరినొకరము పొందుకొని ప్రభువులో ఎదిగి ప్రభు మహిమాంతంగా బ్రతికితే ఎంత గొప్పది. అందుకే మహిమ పరచడానికి ఆయన వస్తున్నాడు. ఎలా? మనకు జీవమై ఉన్న క్రీస్తు
ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. సజీవుడైనటువంటి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మహిమతో ఆయన యందు ప్రత్యక్షపరచబడతారు. అందుకే ఆ గురి. కొంతమందికి ఆ గురి గురించి తెలియదు, ఆ విషయం ఎవరికీ తెలియదు. ఈరోజు క్రైస్తవులు కూడా బ్రతుకుతున్నారగానే ఆస్తుల కొరకు బ్రతుకుతున్నారు, వారికి ఉన్నటువంటి సహవాసాల కొరకు బ్రతుకుతున్నారు, వారి కొరకు బ్రతుకుతున్నారు. కానీ వాస్తవానికి వారి యొక్క హృదయాలను కొంచెం ఓపెన్ చేసుకుంటే, వాక్యం ద్వారా ఓపెన్ చేసుకుంటే, ఈ స్తుతులు చెల్లించే సమయంలో వారందరూ కూడా అటువైపు చూస్తే నిజంగా ఏడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మనము అదంతా అధిగమించాము, ప్రభు కొరకు జీవిస్తున్నాము. కాబట్టి మొదటిగా విమోచించడానికి ప్రభువు మరణించాడు, రెండవదిగా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేచాడు, మూడవదిగా రక్షించడానికి ఆయన జీవిస్తూ ఉన్నాడు, నాలుగవదిగా మహిమపరచుటకు ఆయన వస్తున్నాడు. ఆయన మహిమలో ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్నాం. అట్టి కృప దేవుడి మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.